హలో వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ ఈ డే ఇన్ మై లైఫ్ అయితే వీడియో షూట్ చేస్తున్నానండి. మా అత్తమ్మ మా మామయ్య అయితే వచ్చున్నారు. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వాళ్ళకి హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయని చెప్పి, అందుకని ఒక 20 days అయితే ఉంటారనమాట. సో మళ్ళీ వెళ్ళి వస్తూ ఉంటారు, అక్కడ కూడా పనులు ఉంటాయి కాబట్టి. వచ్చేటప్పుడు ఎప్పుడు ఖాళీగా రాదు, మీకు తెలిసి చాలా వీడియోస్ చూసే ఉంటారు. నా వీడియోస్ చూస్తుంటే మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయి ఉంటే. సో ఇవాళ అయితే ఇన్ని తీసుకొచ్చారనమాట. చాలా వరకు ఫ్రూట్సే ఉంటాయి. మా అత్తమ్మ మీకు అందరికి తెలిసే ఉంటుంది, చాలా వీడియోస్ చూసే ఉంటారు. హాయ్ చెప్పండి. నెక్స్ట్ సపోటాస్. ఈ సపోటాస్ అయితే సూపర్ ఉంటాయి, చెట్లు తీసుకొస్తారు. అక్కడ చెట్లు చాలా ఉంటాయి. లాస్ట్ టైం కూడా చెప్పినట్లు ఉన్నానుగా, మా బాబు ఎక్కువ సపోటాస్ జాంకాయలు బాగా తిన్నారని చెప్పి, ఎందుకంటే అక్కడ బాగా దొరుకుతాయి ఇవి. అండ్ ఇవి మా చెట్లవే, రాబనన్న. సో అరటికాయ ఇవి కూడా చెట్లు అవి. అండ్ జాంకాయలు అయితే కొద్దిగానే ఉన్నాయి. సో ఈ 3 తీసుకొచ్చారు మా చెట్లు అనమాట. ఇంక ఇక్కడ కొన్నాయిలే మామిడికాయలు. ఏం మామిడికాయలు అయితే ఇవి అంటి మామిడికాయలు. సో సాంబార్కి బాగుంటాయా? పచ్చడి చేసుకోవచ్చా? ఓకే ఓకే, సాంబార్కి పచ్చడికి అయితే బాగుంటాయి. ఇంకా పల్లీలు చట్నీ కోసం తీసుకొచ్చారు. ఇది వచ్చి మా పక్క శ్రీరామనవమికి స్పెషల్ గా చేసుకుంటారండి, పంచి కజ్జాయము. సో ఇందులో ఏమేమి వేస్తారో శనగలు, కొబ్బరి తురిమి వేయాలి. నెక్స్ట్ ఏమంటే షుగర్, మళ్ళీ వచ్చి యాలక్కాయ. ఈ 4 అయితే పౌడర్ చేస్తారు. అండ్ పానకం ఈ రెండైతే పెడుతూ ఉంటారు కదా శ్రీరామనవమికి. మా పక్క అయితే బాగా పెడతారు ఇది ఎక్కువగా. సో ఇంకన్నీ కూడా ఇంట్లో ఐటమ్స్ అనమాట. లెమన్స్ ఇవి కూడా చెట్లువే, లెమన్స్ మా చెట్లువే. చాలా ఉన్నాయి ఇంట్లో చెట్లు. ఈసారి పోయినప్పుడు చెట్లన్నీ కూడా చూపిస్తాను ఇంటికి వెళ్ళినప్పుడు. అని ఈ కాకరకాయ అవి కూడా ఇంట్లోవే. ఇంకా సొరకాయ చెట్టు కూడా ఉంది ఇంట్లో, బట్ మర్చిపోయాం సొరకాయ తీసుకురావడం. కోసారు కానీ మర్చిపోయి వచ్చేసారంట. ఇంక ఇవైతే తాటికాయలు. ఇప్పుడు సీజన్ అయితే సమ్మర్ లో బాగా వస్తాయి కదా. అసలు బెంగళూరులో అయితే చాలా రేట్ అండి ఇవైతే. ఒకటి కొనుక్కోవాలంటే 10-20 రూపీస్ ఉంటుంది. సో అత్తమ్మ వాళ్ళు చాలా తీసుకొచ్చారు. బాబు ఎప్పుడు ఇంతవరకు తినలేదనమాట, అది కూడా టేస్ట్ చేపిద్దామని చెప్పి అన్ని అయితే తీసుకొచ్చారు. ఇంకా అరటి పండ్లు ఇంకా మన చెట్లు అనమాట. సో అమృత పాని. ఇంకా ఈ పుదీనా అత్త చిన్న కుండీలో పెట్టుకున్నారండి, చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇవైతే మనం రీసెంట్ గా మన ఛానల్లో నేను పచ్చడి కూడా పెట్టాను కదా, సేమ్ ఆ పచ్చడి అయితే చేస్తుంది ఇంట్లో. ఎందుకంటే చాలా బాగుంది, భలే స్మెల్ వస్తుంది. చిన్నగా ఉంటాయి. సో చాలా బాగుంది. ఉన్న కుండీలో అన్నీ కోసుకొచ్చేసారా? సో ఇంకా ఫైనలీ మునక్కాయ. ఇవి కూడా చెట్లు. మునగా కూడా తీసుకొచ్చారు, అవి చెడిపోతాయని చెప్పి తీసుకురాగానే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను. సో ఇవి కూడా ఇవాళ అయితే సూప్ చేస్తాను బాబుకి. రెసిపీ కూడా అయితే షేర్ చేస్తాను. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇమ్యూనిటీ బాగా పెరగాలి అంటే అది సూప్ తాగించండి, బాగా యూజ్ అవుతుంది. మునక్కాయలతోనూ చేసుకోవచ్చు, మునగాకుతోనూ చేసుకోవచ్చు. ఇవాళ అయితే మునగాకుతో చేస్తాను సూప్. యాజ్ యూజువల్ గా శనక్కాయలు అయితే తీసుకొచ్చారు పచ్చివి. సో మాకు పచ్చివి అయితే చాలా ఇష్టం. అండ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి పచ్చివి. చాలా మంది బాదం పప్పు, జీడిపప్పు నానబెట్టుకొని తింటారు కదా ఎర్లీ మార్నింగ్. సో అది తినలేని వాళ్ళు ఇవి తినండి, కొంచెం నానబెట్టుకొని కూడా చాలా మంచిది అనమాట హెల్త్ కి. అవన్నీ అయితే కడిగేసి నానబెట్టినాను. ఇది లాంగ్ వీడియోనే కదా, ఎలానో మళ్ళీ షేర్ చేస్తాను మీతో. ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇంకా బనానాస్ ఏంటంటే ఇంకా రైప్ అవ్వాలంటే ఇలా క్లోజ్ చేసి పెట్టేస్తే ఒక 4 days లో అయితే రైప్ అయిపోతాయి. అందుకని చెప్పి గోతంలో వేసి పెట్టేస్తున్నారు. అసలు నేను ఇవాళ చెప్పాను కదా సూప్ చేస్తానని చెప్పి, కానీ చేయలేకపోయానండి. ఎందుకంటే ఆ రోజు మునగాకు కర్రీ చేశాను, అది తిన్నారు అందరూ. అండ్ అత్తమ్మ ఇంటికాడ నుంచి ఫిష్ కర్రీ తీసుకొచ్చారు, అవి తినే లోపల ఇంకా ఫుల్ అయిపోయాయి. అందుకని చెప్పి సూప్ చేయలేదు. ఈసారి ఎప్పుడైనా షార్ట్స్ లో ఖచ్చితంగా షేర్ చేస్తాను సూప్. అది చాలా ఇమ్యూనిటీ ఇస్తుందండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతుంది. మునగాకు కానీ మునక్కాయతో కానీ రెండిటితోనూ చేసుకోవచ్చు. ఖచ్చితంగా నేను షార్ట్స్ లో అయితే మీకు షేర్ చేస్తాను. బాబుకైతే నేను పెడుతూ ఉంటాను, బట్ ఎప్పుడు నేను ఐ థింక్ వీడియో తీసి పోస్ట్ చేయలేదు అనుకుంటాను. ఈసారి ఖచ్చితంగా చేస్తాను. ఇంకా ఈ తాటికాయల గురించి చెప్పనక్కర్లేదు. ఫస్ట్ లో అయితే మా బాబు చాలా రిజెక్ట్ చేశారు. తనకి తినాలా కాదా అని తెలియట్లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా ఆ తర్వాత ఇంకా బయట కూర్చొని అందరం తింటున్నాము. లోపలంతా కర్రలు అయిపోతావు, కింద పడతాయని చెప్పి బయట అయితే వాటర్ పోస్తే వెళ్ళిపోతాయని బయట కూర్చొని అయితే తింటున్నాము. వన్స్ మేము తినడం స్టార్ట్ చేసిన తర్వాత బాబు ఆటోమేటిక్ గా తింటున్నారు. ఎందుకంటే ఆ ముందు వరకు తనకు తెలియదు ఇది తినాలా వద్దా అని చెప్పి. ఈవెన్ మేము పడుతూ ఉంటే కూడా తను తినలేదు. సో ఇప్పుడైతే తెలుసుకున్నాను, మంచిగా తిన్నాడు అనమాట. కొన్ని అయితే
మరి ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ కూడా తినలేకపోయాడు. అండ్ జ్యూస్ అయితే కొంచెం బాగా తాగాడు. ఇస్తే తినడం కన్నా జ్యూస్ పీల్చుకుంటున్నాడు బాగా. సో అలా కొంచెం కొంచెం అయితే బాగా తిన్నారు. ఇవన్నీ కూడా మా మామయ్య పొలంలో అసలు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి పిలుస్తూనే ఉన్నారు, రండమ్మా ఇంటికి అన్ని తీసుకోపోవచ్చు అని. బట్ మాకే వర్క్స్ అవన్నీ కుదరక వెళ్ళలేదు. ఇంకా వాళ్ళే అన్నీ కూడా బస్సులో తీసుకొని అయితే వచ్చేసారు. ఎప్పుడు కూడా ఇలా బస్సు కానీ ట్రైన్లో అన్నీ తీసుకొచ్చేస్తారండి. వాళ్ళంటూ సపరేట్గా ఏమీ కార్లో వచ్చేది ఏమీ కాదు. అసలు ఎంతో ఓపికతో తీసుకొస్తారు. ఇంటి దగ్గర బస్సు ఎక్కి మళ్ళీ తిరుపతికి వచ్చి ట్రైన్ ఎక్కాలో లేకపోతే బస్సు మారడము ఏదో ఒకటి ఉంటుంది. ఇన్ని సామాన్లు తీసుకొని రావడం కూడా చాలా గ్రేటు. అసలు ఒక్కరు కూడా వదిలిపెట్టలేదు. అన్నీ ప్రతిసారి ఖాళీగానే రారు మా అత్త మా మామ కానీ. చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇంక ఈ శనక్కాయలు అయితే మా చిన్న అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారంట. వాళ్ళ దగ్గర శాండ్ డిఫరెంట్గా ఉంటుంది. అన్నీ కూడా రెడ్ కాయలు అనమాట. ఇవి నార్మల్గా మనం వైట్ పల్లీలు తింటూ ఉంటాం కదా, ఇదైతే రెడ్ ఉంటుంది లోపల. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటాయి. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నాకైతే శనక్కాయలు చాలా ఇష్టం. నేను ఒకటి సజెషన్ ఇస్తానండి, ఎవరికన్నా కూడా డ్రై ఫ్రూట్స్ తినేంత స్తోమత ఉండకపోవచ్చు, కొంతమంది తినరు కూడా. ఆ టైంలో ఏంటంటే ఇవి కొన్ని గుప్పుడన్ని సోక్ చేసుకొని నైట్ టైంలో మార్నింగ్ తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పల్లీలు కూడా మనం డ్రై ఫ్రూట్సే తింటే మనకు హెల్త్ బెనిఫిట్స్ అని ఏమీ లేదు. పల్లీల్లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇది తీసుకోవచ్చు కంపల్సరీగా. మీకు మార్నింగ్ తీసుకోలేకపోతే మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ టైంలో స్నాక్స్ కన్నా తినండి. బాయిల్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సోక్ చేసిన తర్వాత అలానే తింటేనే మనకు మంచిది కూడా. ఇంకా అత్తమ్మ చెప్పాను కదా, అత్తమ్మ కూర తీసుకొచ్చారని చెప్పి చేపల కూర. దానికోసం అయితే రాగి సంగటి ప్రిపేర్ చేశాను. ఆ రెండు అయితే చాలా బాగుంటాయి. అండ్ వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఆ రోజు ఏంటంటే నేను ఫుల్ వీడియోనే షూట్ చేద్దాం అనుకున్నా అన్నీ కూడా, బట్ పవరే లేదండి. అందుకని అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను. ఈ మధ్య బెంగళూరులో ఒక 1 వీక్ మాత్రం ఆల్మోస్ట్ 4 days పవరే లేదు. మార్నింగ్ 10కి వెళ్తే ఈవినింగ్ 7కి 7:30 కూడా వచ్చాయి. అందుకని చెప్పి నేను వీడియో మొత్తం షూట్ చేయలేకపోయాను. అక్కడక్కడ క్లిప్స్ తీసుకున్నాను, అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా అత్తమ్మ తీసుకొచ్చారు కాబట్టి ఆ కర్రీతోనే తినేసాను. ఇది మీకు షార్ట్ లో కూడా చూపించాను కదా ఆ రోజు ఇంట్లో స్పెషల్స్ ఏంటి అని చెప్పి. ఈ ఫిషెస్ అయితే బావిలో దొరికాయి. ఇంటి దగ్గర పొలం ఉంది. ఆ పొలంలో అయితే బావిలో ఉంటే మామయ్య వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిషన్ తీసుకొచ్చి వాటర్ అంతా బయటకు తీసేసి ఫిషెస్ మాత్రమే పట్టుకొని వచ్చారు. ఇంక ఇక్కడ మా బాబు తాటికాయలే చూపిస్తున్నాడు ఎంతసేపు అని చెప్పి ఇంకా మామయ్య అయితే దాచిపెడుతున్నాడు. కత్తి కూడా మామయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకువచ్చారు. దాంతో అయితే కొట్టేస్తున్నారు. ఆ కత్తి తనకి ఇష్టం అనమాట. ఎంతసేపు అడుగుతున్నారు కత్తి 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 అని. అది తెగుతుంది, చాలా షార్ప్గా ఉంది. ఇంకా మా అత్తమ్మ వస్తూ మా చిన్నత్తమ్మ వాళ్ళ బాబుని కూడా తీసుకొచ్చారు. తనకు కూడా సమ్మర్ హాలిడేస్ అనమాట ఇప్పుడు. అందుకని చెప్పి ఇక్కడ కొద్ది రోజులు స్పెండ్ చేద్దామని వచ్చారు. ఇల్లంతా కలకలగా ఉంది. అండ్ పిల్లలు ఉంటే మనకు తెలిసిందే కదా, అన్ని కూడా పడేస్తూ ఉంటారు. హాల్ అంతా చూడండి ఎలా చేసేసారు. తాటికాయలు అండ్ 2 మునక్కాయలు కూడా వేస్ట్ చేసేసారు. ఇంకా మా అత్తమ్మ అయితే చిన్న పాప అయిపోయి మా బాబుని బాగా అనిపించుకుంటా. చాలా ఓపిక అండి. ఇప్పుడు ఇంకా ఓపిక కొంచెం తగ్గిపోయింది, కానీ అసలు ఎంత ఓపిక అంటే అన్ని పనులు చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఖాళీగానే ఉండలేదు. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఖాళీగా గమ్మున కూర్చో, ఎలానో వంట నేనే చేస్తాను, వాళ్ళని ఎందుకు కష్టపడేది అని చెప్పి లోపల గిన్నెలు ఉంటాయి కదా, వాడని గిన్నెలు అవన్నీ కూడా తీసి క్లీన్ చేసేసారు. నేను రోజు ఈ మధ్య కొంచెం లేట్ అయిపోతుంది బాబుతో నిద్రపోవడం. అలా నేను 7:30కి లేస్తాను. అంత లోపలికి స్టార్ట్ చేసింది అనమాట. ఇది నెక్స్ట్ రోజు క్లిప్ అనమాట. ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా ఆ రోజు కరెంట్ లేదని చెప్పి మొత్తం తీయలేకపోయాను. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ 7:30కి లేచే లోపలికి ఇవన్నీ తీసి వాష్ చేసి తుడిచేసి అయితే ఆరబెట్టేశారు. ఇంత ఓపిక చూడండి. నేను 2 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నాను కానీ ఎప్పుడు కడుక్కోలేదు. లోపల ఉన్న వస్తువులు మనం వాడడం కాబట్టి అక్కడ పెట్టేసేదాన్ని. ఇంకా మా అత్తమ్మ అన్ని క్లీన్ చేశారు. నేను లేచాక ఇంకా కిచెన్ లో మాత్రం అన్ని కూడా సపరేట్ గా పోసుకొని ఆ గిన్నెలు కూడా ఇమ్మని చెప్తే అవి కూడా ఇచ్చారనమాట. అంటే ఇవి కొంచెం గ్లాస్ ప్లాస్టిక్ ఆ టైప్ ఉంటాయి, తను జాగ్రత్తగా పడేస్తామేమో అని చెప్పి భయపడింది. నేను లేచిన తర్వాత అన్ని సపరేట్ చేసి అయితే ఇస్తున్నాను. ఇక్కడ చియా సీడ్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి నా దగ్గర, ఎక్కువ తాగుతూ ఉంటాను. ఇది వెయిట్ లాస్ కి చాలా అంటే చాలా బాగా పనికొస్తుందండి. నాకు నేనే ఒక స్మాల్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నానండి ఈ మే మంత్ లో. సో నేను అనుకున్నాను కొన్ని కేజీస్ రెడ్యూస్ అవ్వాలి అని చెప్పి. దానికోసం అయితే ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సో దానికి నేను ఏమేమి తింటున్నాను, ఎలా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాను, అవన్నీ కూడా మీకు షార్ట్స్ రూపంలో అయితే చూపిస్తాను. వన్స్ నేను అనుకునేది సక్సెస్ అయిన తర్వాత మీకు లాంగ్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. అండ్ ఏమేమి కావాలి అనేది, ఏమేమి తినాలి, ప్రతిదీ కూడా షేర్ చేస్తాను. బట్ వన్స్ ఏంటంటే నేను 2 years బ్యాక్ నా రొటీన్ ఫాలో అయ్యేదాన్ని. ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది కిడ్స్ వచ్చిన తర్వాత. సో మా బాబు ఇప్పుడు కొంచెం పెద్దోడు అయిపోతున్నాడు. తనకి నచ్చినట్టు తను చేసుకుంటున్నాడు. అండ్ ఆడుకోవడం కొంచెం బాగా స్టార్ట్ చేశారు కాబట్టి నాకు టైం దొరుకుతున్నది. అండ్ ఆఫీస్ వర్క్ కూడా మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటున్నాను. సో వన్స్ నేను అనుకునేది సాధించిన తర్వాత ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఒక 1 or 2 months తర్వాత అయితే
ఇప్పుడైతే ఇంకా అత్తమ్మ ఇంటికాడ నుంచి అయితే మామిడికాయలు తీసుకొచ్చారు కదా, దాంతో అయితే పచ్చడి పెడుతున్నారు. పచ్చి మామిడికాయలతో పెడితే చాలా బాగుంటుంది. చాలా మంది ఎండబెట్టి చేస్తారు, ఒక్కొక్కరు కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు, కానీ మేము ఎక్కువ తినము పికిల్స్ కానీ అవన్నీ కానీ, అందుకని కొంచెమే చేపించుకుంటున్నాను అత్తమ్మ దగ్గర. మామూలుగా అత్తమ్మ అయితే ఇంటికాడ చాలా పెడతారు, మళ్ళీ కూడా తీసుకొస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇంట్లో ఏమీ లేదని చెప్పి ఇంకా కొంచెం అయితే పెడుతున్నారు. అండ్ లెమన్స్ కూడా తీసుకొచ్చారు కదా, ఆ లెమన్స్ కూడా కొన్ని అయితే పికిల్ పెడుతున్నారు అన్నమాట. ఇది పికిల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, నాకు అప్పుడే అర్థమైంది. నాకు పికిల్స్ కానీ అవన్నీ కూడా ఏం తెలీదు. ఇంకా చాలా సింపుల్ గా చేశారు అత్తయ్య అయితే. మామిడికాయలు, ఉప్పు, కారం, నూనె వేసేసారు. అండ్ ఇక్కడ ఏం పౌడర్ ఏంటంటే మనము ఇవి ఉంటాయి చూడండి, మెంతులు అండ్ ఆవాలు అయితే ఎంచుకొని డ్రై రోస్ట్ చేసుకున్నారు అనమాట, పౌడర్ చేసుకొని వేస్తున్నారు. అండ్ ఇంగవ కూడా వేశారు, అండ్ తెల్లపాయలు కూడా, అదే అండి తెల్లగడ్డలు అంటారు కదా, ఇవన్నీ వేసేసి ఒక 4 days అయితే ఊరబెడుతున్నారు. ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది పచ్చి మామిడికాయ కదా, అందుకని చెప్పి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. ఎండబెట్టినంటే మనం బయట ఉన్నా కూడా ఏమీ కాదనమాట. ఇంకా మేము ఇద్దరమే కాబట్టి కొంచెం కొంచెం చేపించుకుంటున్నాను. ఇది కూడా మేము చాలా తక్కువగా తింటాము అసలు, ఇవన్నీ ఎత్తి పెట్టుకోండి. మాకు ఆల్మోస్ట్ ఒక 1 year కూడా వస్తుంది అనమాట. చాలా తక్కువ తింటాం, రేర్ గా. ఎప్పుడన్నా నేను ఎక్కువ చద్దనం తింటాం కదా, దాంట్లో ఎప్పుడైనా కావాలంటే ఒకరికి ప్రతిసారి కూడా పెట్టుకోను, అందుకని చెప్పి తక్కువ చేపించుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా నిమ్మకాయ అయితే చేస్తున్నారు అత్తమ్మ. నిమ్మకాయ అనేది నాకు కొంచెం ఫేవరెట్. పొంగల్లోకి అయితే కొంచెం పొంగల్ చేసుకున్న ప్రతిసారి ఇది ఒకటైతే పెట్టుకుంటాను, నాకు చాలా ఇష్టము. ఇంకా నిమ్మకాయ ఆల్రెడీ కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఒక 10 minutes అయితే బాయిల్ చేసుకున్నారు అన్నమాట. ఇంకా ఆ తర్వాత ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నారండి. ఎండుమిర్చికి పైన ఉంటాయి కదా, అవి ఏమి తీసేయకూడదు, మధ్యలో కాళ్ళు ఒక రవ్వ హోల్ పెట్టుకుంటే కారం వస్తుంది మనకి. ఇప్పుడు ఎండుమిర్చి ఎగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి కారం పొడి, ఇక్కడ ఓన్లీ మెంతుల పౌడరే వాడాలండి. ముందు మనము మామిడికాయలకి ఏంటంటే మెంతులు ఆవాలు 2 వేసాం కదా, ఇక్కడైతే అలా వేయకూడదు. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అయితే కొంచెం సరదాగా బయటకు అయితే వెళ్ళామండి. నేను చాలా అంటే చాలా అదృష్టవంతురాల్ని, వీడియోస్ లో కూడా షేర్ చేస్తున్నాను. మా అత్త మా మామ నాకు ఏ కండిషన్స్ పెట్టకుండా మంచిగా చూసుకుంటారు. మరెన్నో మంచి వీడియోస్ కోసం కానీ అండ్ వెయిట్ లాస్ సిరీస్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేశాను. వన్స్ నేను రిజల్ట్ చూసిన తర్వాత ఇవన్నీ మిస్ అవ్వకూడదు అంటే డూ సబ్స్క్రైబ్.